బ్రహ్మపురి అనే గ్రామంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతని వద్ద ఒక గుర్రం ఉండేది. దానిని సీతయ్య మంచిగా చూసుకునే వాడు, మంచి ఆహారం పెట్టే వాడు. దానితో పొలం పనులు చేయించేవాడు. దానికి ఆ పనులు చేయడం నచ్చలేదు. మా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు. ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నారు. సకల సౌకర్యాలు. నేను మాత్రం బానిసలాగా బతకాల్సి వస్తోంది. ఎలాగైనా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంది. ఒకరోజు రాత్రి దొంగ సీతయ్య ఇంటికి దొంగతనానికి వచ్చాడు. ఆ సమయంలో అతడు గాఢ నిద్రలో ఉన్నాడు. దొంగ మాత్రమే చేతికందిన వస్తువులన్నీ మూట కట్టుకున్నాడు. జరుగుతున్నదంతా గుర్రం చూస్తున్నది. యజమాని మాత్రం అప్రమత్తం చేయలేదు. తన పని పూర్తి చేసుకున్న దొంగను గుర్రం, అయ్యా, అదే చేత్తో నా కట్లు విప్పండి. దొంగ, నీ కట్లు విప్పితే నాకేంటి లాభం? గుర్రం, ఏమీ ఆలోచించకుండా కావాలంటే నీతో వస్తాను. నీకు బానిసగా ఉంటాను. దొంగ నవ్వుతూ, నేను దొంగను. దొంగతనం చేస్తున్నట్లు తెలిసి కూడా యజమానిని లేపలేదు. నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు. నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవటం తప్పు. యజమాని పైన విశ్వాసం లేనివారు ఇప్పటికైనా ముంపు. వెంటనే గుర్రం ఆలోచించి, దొంగకు ఉన్న తెలివి నాకు లేకపోయింది అనుకుని యజమాని పట్ల విశ్వాసంతో ఆనాటి నుండి అన్ని పనులు చేయసాగింది. నీతి, నమ్మకము, విశ్వాసము మనలను కాపాడును.